భారత్ అలాగే నెదర్లాండ్స్ జట్ల మధ్య ఈరోజు ఆఖరి లీగ్ మ్యాచ్ టీ20 వరల్డ్ కప్ 2026లో జరిగిపోతుంది. అయితే ఈ మ్యాచ్‌కి భారత జట్టు కొన్ని ప్రయోగాలు చేయడానికైతే చాలా సిద్ధంగా ఉంది. ప్రయోగాలు చేయాలంటే ముందు ప్రాక్టీస్ సెషన్స్‌లో ఏ ఆటగాడు ఏ రకంగా ఆడాలి అనే విషయం పైన ఒక క్లారిటీ రావాలి. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్‌తో పాటుగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కి అలాగే అక్కడున్న స్టాఫ్ కూడా. అంటే కోచింగ్, బ్యాటింగ్ కోచ్ అలాగే బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్ వీళ్ళకి. ఎందుకనంటే, ఇక్కడ మనం గమనించినట్టయితే గత కొన్ని మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్ పక్కన పెట్టేస్తే, పసికూన జట్లతో అయిన యూఎస్ఏ కానీ, లేకపోతే నమీబియాతో కానీ కొన్ని కొన్ని లోపాలు బయటపడ్డాయి. దానికి తోడు ఇక్కడ పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కూడా అభిషేక్ శర్మ ఆశించినంత మేర రాణించలేకపోయాడు. అయితే ఇక ఇప్పుడు ఊహించని విధంగా గంభీరే రంగంలోకి దిగాడు. ఇక తను కూడా ప్రాక్టీస్ సెషన్స్‌లో చాలా అంటే చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాడు. నిజానికి ఇక్కడ వీళ్ళందరూ కూడా అంటే ఆటగాళ్ళందరూ అలాగే నెట్ బౌలర్స్‌తో కలిపి 2 భాగాలుగా అంటే 2 టీమ్స్‌గా విభజన అయిపోయారు. 2 టీమ్స్‌గా విభజన అయిపోయిన తర్వాత ఇక ఆ తర్వాత ప్రాక్టీస్ సెషన్స్ మొదలుపెట్టారు. అయితే దీనిలో ఆల్మోస్ట్ స్క్వాడ్ మెంబర్స్ అందరూ కూడా ప్రాక్టీస్ చేయడం జరిగింది. తద్వారా ఎవరు వీక్‌గా ఉన్నారనే వాళ్ళని పక్కన పెట్టేసి ఈ మ్యాచ్‌కి కొద్దిగా అవకాశం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి అనేసి గౌతమ్ గంభీర్ ఆదేశించాడు. అయితే ముఖ్యంగా ఇటు సంజు, అటు అభిషేక్ ఇద్దరు కూడా బ్యాటింగ్‌లో తడబడుతున్నారు. మరోవైపు హర్షదీప్ సింగ్ కూడా ధారాళంగా పరుగులిచ్చుకుంటున్నాడు. దీని వెనకాల పొరపాటు ఏం జరుగుతుంది? వాళ్ళు ఏ విషయంలో బ్యాక్ డ్రాప్ అంటే బ్యాక్ అవుతున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించాడు సూర్య, అలాగే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. దాంతో ఇక సూర్య, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ వీళ్ళ ముగ్గురు కలిసి దాదాపుగా 323 పరుగుల స్కోర్ అంటే ఆ ముగ్గురు కలిపి భాగస్వామ్యం నెలకొల్పారు. అంటే ఇషాన్ అయితే ఒకే ఒక్క ఓవర్‌లో నిజంగా చెప్పాలి అంటే 6 సిక్స్‌లు కొట్టాడు. ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు. హార్దిక్ పాండ్యా 3 ఫోర్‌లు, 2 సిక్స్‌లు, ఒక నో బాల్‌కి కూడా తను ఫ్రీ హిట్ ఇచ్చాడనమాట. అంటే ఫ్రీ హిట్ కూడా 6 కొట్టాడు. సో, ఇలాగా చాలా అద్భుతంగా ఆడుతున్నారు. దీంతో ఆటగాళ్ళని ఎవరిని పక్కన పెట్టాలి ఈ నెదర్లాండ్స్‌తో మ్యాచ్, ఎవరిని పక్కన పెట్టకూడదనే విషయం పైన ఇప్పుడు చాలా పెద్ద చర్చ జరిగింది. దాంతో విషయం తేలిందేంటంటే, అభిషేక్ శర్మ బదులు పోనీ సంజు శాంసన్‌ని పెడదామా అని అనుకున్నారు. కానీ అభిషేక్ శర్మ రాబోయే మ్యాచెస్‌కి ఖచ్చితంగా ఆడాలి సూపర్ 8లో భాగంగా. ఎందుకంటే తను అంతకు మునుపు న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సీరీస్‌లో చాలా రాణించాడు. ఆ తర్వాత తనకి హెల్త్ ఇష్యూ వచ్చింది. హెల్త్ ఇష్యూ కారణంగా మేబీ తనకి ఫోకస్ తగ్గడం వల్లో, లేకపోతే పెయిన్ సివియారిటీ ఎక్కువగా ఉండటం వల్లో మేబీ తన ఇన్నింగ్స్ అనేవి గొప్పగా ఉండకపోవచ్చు. ఈ 2026 టీ20 వరల్డ్ కప్‌లో. అందుకనే మొదటగా సంజు శాంసన్‌ని ఈ మ్యాచ్‌లో తీసుకుందాం అనుకుని కూడా వెనకడుగు వేసి అభిషేక్‌ని తీసుకుంటున్నారు. సో, బూమ్రాకైతే రెస్ట్ ఇచ్చేశారు. బూమ్రా బదులు సిరాజ్ రంగంలోకి దిగుతున్నాడు. అలాగే కుల్దీప్‌కి కూడా రెస్ట్ ఇచ్చేశారు. కుల్దీప్ బదులు ఈ మ్యాచ్‌లో ఆహ్, ఇంకోటి చెప్పాలంటే హర్షదీప్ సింగ్ రంగంలోకి దిగుతున్నాడు. యాజ్ యూజువల్ వరుణ్ చక్రవర్తి వాళ్ళందరూ యాజ్ యూజువల్‌గా ఉంటున్నారనమాట. సో, ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.